కళ్ళజోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు అరే పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది పోతే ఇచ్చత పోతది అది పోతే ఇంకోతొస్తది బాగున్నారా రెడీయా లెట్స్ స్టార్ట్ ఐశ్వర్య బియ్యం ఆడవాళ్ళు మీకు ఆడవాళ్ళు మీకు జోర్లు మళ్ళీ వచ్చేసింది ఎక్కడైతే ఆనందాలు టన్నులు టన్నులు ఉంటుందో ఎక్కడైతే ఎనర్జీ టన్నులు లెక్క ఉంటుందో అక్కడికి కాకినాడ కాకినాడకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నన్ను చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది నన్ను చూసినందుకు హ్యాపీగా ఉందా ఇక్కడికి రానందుకు కానీ మిమ్మల్ని చూసినందుకు ముందర హ్యాపీగా ఉంది కానీ నేను కాకినాడకు వచ్చింది నా చెల్లెల్ని చూడడానికి తెలుసా అది నీకు నువ్వంటే చాలా ఇష్టం అన్నయ్య నాకు నా చెల్లెలు అంటే కూడా బాగా ఇష్టం నాన్న నాకు కూడా నువ్వు అంటే బాగా ఇష్టం బాగున్నావా చాలా బాగున్నాను అన్నయ్య వచ్చింది కాబట్టి ఇటు అన్నయ్య కోసం మంచి పాట పాడు రామ 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 నీది పెద్ద డ్రామ రామ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ నా మనసు విరబూసి ప్రతి సుమగానం నీకేలే కరుణించి కురిపించి నీ ప్రతిగానం నీకేలే నిరతముగా నాడు దాగుడు మూతలు నీదేగా రామ రామ మా చెల్లెలు ఇంత అద్భుతమైన పాటతో స్టార్ట్ చేసింది కాబట్టి మా చెల్లెకి తీసుకెళ్ళండి రా బంగారం మంచి మనసున్న మహారాణులు ఎవరు అందరికి మంచి చేసి మంచి ఆలోచించేవారు ఎవరు ట్రెండ్ సృష్టించేది ఎవరు ట్రెండింగ్ లో ఎప్పుడు ఉండేది ఎవరు వాళ్ళ వాళ్ళ మొగుళ్ళని సాగు కొట్టేది ఎవరు పొద్దున పూట మాడిపోయే దోసేసేదెవరు అన్ని మంచి మాత్రం మీరు తీసుకుంటారు ఆహా సో కాకినాడకు వచ్చాం ఆడవాళ్ళు మీకు జోర్లు మా చెల్లి కూడా పాట పాడేసింది కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళని పలకరిద్దాం హాయ్ రవి అన్న నా పేరు నైమిషా హాయ్ నైమిషా ఏం చేస్తుంటావమ్మా ఇంటర్ సెకండ్ ఇయర్ వెరీ గుడ్ ఫ్యూచర్ లో మంచి హీరోయిన్ అవుదాం అనుకుంటున్నావా సాఫ్ట్వేర్ లో హీరోయిన్ అయిపో మీకోసం ఒక కవిత వర్షాకాలానికి వరి కంకలు వేసవి కాలానికి మామిడికాయలు వసంత కాలానికి కోకిల గానాలు అమ్మ చేతి వంటకు ఐశ్వర్య బియ్యం ఆడవాళ్ళు మీకు జోహార్లీ షోకి రవి గారు విశ్వనాభిరామ మేమందరం రవి గారి షోకి వచ్చాం రా మామా నీ కవితలో ఐశ్వర్య బియ్యం గురించి కూడా ఉంది నాన్న బాగా ఇన్ఫర్మేషన్ ఉంది నాయన కంగ్రాచులేషన్ నువ్వు ఎలాంటి సందర్భాల్లో అలిగి పుట్టింటికి వెళ్ళిపోతావు చెప్పు నా భర్త నా దగ్గర నా ముందే ఇంకో అమ్మాయికి ప్రపోజ్ చేస్తుంటే చూడలేక బాధతో పుట్టింటికి వెళ్ళిపోవాలి ఏంది మీ ఆయనకి వేరే అమ్మాయి ప్రపోజ్ చేస్తే చూడలేవా చూడలేం కదా మరి ఈ పగల కొట్టాలి మీ ఆయన ఫస్ట్ మా ఆయన మంచివారే ఆ అమ్మాయి బాధపడచ్చు కదా మరి నువ్వు మీ ఆయన ఎందుకు పోతున్నావు నేనేం బాగా చూసుకుంటున్నాను అందుకే ఆయన కూడా నన్ను బాగా చూసుకుంటారు కానీ ఆ అమ్మాయి మధ్యలో వచ్చి ప్రపోజ్ చేస్తుంటే నేను చూడలేక మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతున్నాను అంటే మీ ఆయనకి ఏం చెప్తావు మరి నువ్వు నేను చూడలేను మీరు చేసుకోండి నేను పోతా అంటవా అలా కూడా కాదు నా భర్త నాకు కావాల్సినవి ఏమైనా కొనలేకపోతే నా మనసులో మాట అర్థం చేసుకోలేకపోయినా ఓకే ఓకే క్రేజీగా నాకు కావాల్సిన స్లిప్పర్స్ కొనివ్వలేదని ఎందుకు అదే స్లిప్పర్స్ తోని అందుకే కొత్త కొత్త చెప్పులు పాత చెప్పులు అన్ని ఇరిగిపోతున్నాయి కొట్టి అంతేనా ఓకే ఇంకా క్రేజీగా మా ఆయన గారు నాకు కావాల్సిన మేకప్ కిట్ కొనివ్వలేదని నేను అలిగి పుట్టింటికి వెళ్ళిపోతాను మేకప్ కిట్ లేకపోతే వెళ్ళిపోతారు మీరు ఎందుకంటే పొద్దున్న లేస్తే బ్రష్ కాదు ఫస్ట్ మేకప్ కావాలి మీకు దేవుడా ఇట్రండమ్మా కంగ్రాచులేషన్స్ అమ్మా మన ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీ ఉన్నారు లెట్స్ వెల్కమ్ దెం హూలా లా 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 నీతో హూలా లా నీ వల్లే హే హే కాలో తేలే లా హూలా లా 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 నీతో హూలా లా నీ వల్లే హాయ్ హూలా లా
మీ పేరు? ఫామ్ లో ఉంటుంది మణి. నా పేరు రమణి. రమణి గారు ఏం చేస్తుంటారు? బ్యూటిషియన్. వెరీ నైస్. అమ్మా మీ పేరు? పుష్పాలో ఉంటది శ్రీవల్లి. మీ షోకి వచ్చింది శ్రీవల్లి. థ్యాంక్ యూ సో మచ్ మా షోకి రావడం. థ్యాంక్ యూ. ఏం చేస్తుంటావు? 10th చదువుకుంటున్నావు. ఆల్ ది బెస్ట్ మా. నేను పెట్టుకున్నాను కోను. నా పేరు జాను. మీరు పెట్టుకున్నారు కోనా? మెహందీ అంటారు కదా దాన్ని. ఏదైనా అనొచ్చు. ఏది కోన్ కూడా అనొచ్చు. షాప్ లో కోన్ అంటే ఇస్తాడు. అవును. ఏం చేస్తుంటారు? బ్యూటిషియన్. ఓ వావ్. వాటర్ హిందీలో అంటారు పానీ. నా పేరు మణి. ఓ ఇంకో మణి గారు. 2 మనీలు, 2 మనీలు. ఏం చేస్తుంటారు మణి గారు? నాది సారీస్ బిజినెస్. వెరీ నైస్. హాయ్ చారి. నా పేరు సిరి. హాయ్ చారియా? నేను చారియా? యా. మా డాడీ ఫీల్ అవుతాడు. మా డాడీ పెట్టిన పేరు అది రవి అని. చారి అంటే ఎవడరా చారి అంటాడు మా డాడీ. మీకు అలాగే బాగుంది. చారి అనేది బాగుంది. ఎందుకు వెనకాల పిలిక కనబడుతుందా? చెప్పండి అమ్మా. హాయ్ రవి గారు. హాయ్ అమ్మా. అందరినీ భయపడుతుంది మసూదా, కానీ నేను భయపెట్టిన నా పేరు వహీదా. వహీదా గారు ఏం చేస్తుంటారు? బ్యూటిషియన్. అరే బెల్లు తీసుకురండి రా. సో ఫస్ట్ రౌండ్ ఏంటంటే బెల్లు కొట్టాలి. బెల్లు కొట్టి ఎవరైతే ఫస్ట్ వచ్చినా చెయ్యి కొడతారో ఆ టీమ్ నే క్వశ్చన్ అడుగుతా. ఫస్ట్ క్వశ్చన్ కి మీ ఇద్దరు, సెకండ్ అండ్ థర్డ్. గాట్ ఇట్? 3, 2, 1 గో. ఆ కుర్చీని మార్చబెట్టి నేను లేకపోతే మీరు గుద్దుకో. బెల్లు కొట్టిందేమో మీరు, చేయి కొట్టిందేమో వీరు. కాబట్టి మీరు కూడా బెల్లు కొట్టి ఫస్ట్ వచ్చారు కాబట్టి మీ టీం అడుగుతున్న క్వశ్చన్. హీరో రామ్ పోతినేని సినిమా పేరు చెప్పి ఆయన సినిమాలో ఒక పాట పాడాలి. దేవదాస్ పాట. నా బుజ్జి నా పండు నా కన్నా నా నానా పండు బుజ్జి నానా అమ్మా. పాట పాడమంటే ఓ ఈ అంటావేందమ్మా? పాట పాడమ్మా. నా పండు నా బుజ్జి నా కన్నా నా నానా బంగారం బంగారం బంగారం. ఓకే, రెండో పాట. ఇస్మార్ట్ శంకర్. పాట పాడు. చిలక 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 ఇది సిద్ధరాంగి చిలక, కెలక 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 ఇది పోరా సిలక, జిలేలమ్మ జిలా జిలేపా జిలేలమ్మ జిట్కా నిన్నే ఖైమా కొట్టానా? జిలేలమ్మ జిట్కా నిన్నే పాల పిట్ట. నాది పాల పిట్ట కాదమ్మా. ఇప్పుడు వస్తుంది చూడు పాట. హీరో రామ్. 5, 4, 3, 2, 1 టైమ్ అప్. వాళ్ళు 2 చెప్పారు, మీరు 3 చెప్తే మీకు పాయింట్ వస్తుంది. నేను శైలజ. చెప్పండి. ఇట్స్ క్రేజీ 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 ఫీలింగ్. ఇట్స్ ఏ క్రేజీ 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 ఫీలింగ్. నెక్స్ట్. The warrior. Come on baby, let's go on the bullet. On the wheel పాడుకుందాం duet. వెరీ గుడ్. లాస్ట్. ఇద్దరు 2 పాటలు పాడారు, రామ్ సినిమా పాటలు. ఇద్దరికి ఒక్కొక్క పాయింట్. గాట్ ఇట్? నీకు ఒక పాయింట్, మీకు ఒక పాయింట్. చెప్పండి. రెండో పాయింట్ కోసం 3, 2, 1 గో. యు ఆర్ వెరీ స్లో మా. క్వశ్చన్ ఏంటంటే నువ్వు అనే పదంతో వచ్చే ఏమన్నా 5 సినిమా పేర్లు. 5 స్టార్ట్. నువ్వు లేక నేను లేను. ఓకే. నువ్వే కావాలి. నువ్వు నేను. నువ్వు నాకు నచ్చావు. వెరీ గుడ్. నువ్వే. రైట్ ఆన్సర్. 1 పాయింట్. ఓకే, సో 2 పాయింట్స్ అండ్ లాస్ట్. ఈ పాయింట్ మీరు వస్తేనే డ్రా అవుతుంది, లేకపోతే వాళ్ళు గెలిచిపోతారు. 3, 2, 1 గో. నువ్వు ఫస్ట్ కొట్టి ఎందుకు ఆగినావు అక్కడ? ఎందుకు ఆగినావు అక్కడ? కొట్టలేదేమో అనుకుంటున్నాను. కొట్టినాక కొట్టేది అనుకున్నావా? బట్ తెలివిగా నువ్వు ఆవిడ్ని లాక్ చేసేసి నువ్వు కొట్టి.
ఓకే, క్వశ్చన్ ఏంటంటే తమిళ్ సినిమా హీరోలు వాళ్ళు చేసిన సినిమాలు. రజనీకాంత్, ముత్తు వెరీ గుడ్. నెక్స్ట్ కమల్ హాసన్ విక్రమ్. వెరీ గుడ్. ధనుష్ రఘువరన్ బీటెక్. ఓకే, సూర్య గజని. వెరీ గుడ్. విజయ్ తలపతి మాస్టర్. రైట్ ఆన్సర్. Congratulations for winning 3,000 rupees. బాధగా ఉందండి, మీకు బాధగా లేదుగా? మిమ్మల్ని చూసాం కదా, ఇంకా బాధ ఎందుకు, అదే విన్ అయినంత సంతోషం. ఈ మాటకి సెకండ్ రౌండ్ కాకినాడలో అదృష్టం తెలివి ఉంటే చాలు మీరు డబ్బులు గెలుచుకుంటారు. ఈ డైస్ ఇలా వేస్తారు, ఎప్పుడు పడదు. నా 1000 రూపాయలు నేను తీసేసుకుంటా. తీసుకున్నా. ఓకే, సో టాలెంట్ ఉంటే టాలెంట్, క్వశ్చన్ అడగమంటే అడుగుతాను. టాలెంట్ ఉంటే కూడా మీరు పర్ఫామ్ చేయండి. ఈ డైస్ మీకు ఇచ్చేస్తా. రండమ్మా. నా పేరు శేష్ కుమారి. వెరీ నైస్. పాటలు పాడతారా మీరు? పాడతాను. ఓకే, రెడీ? ఎస్. సీతాపతే నాపై నీకభిమానము లేదా, వాతాత్మచార్చిత పాద నా మొరలను వినరావా, ఆతురముగా కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా, ఆతురముగా కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా, నా పాతకమేల పోగొట్టి గట్టిగా నా చెయ్యి పట్టి పిడువకు సనిద పదని సనిద పమ పదమ గమ పదాని సనిద పమనిద పమ గమ పదమ గరి సమాగమ పదమా పదని సరిని ని సదాదని పాద మా పదని సనిద పమ గమని దని పదమ పదని సమాగరి సన్నిద పసన్నిద పమ గమ పదని బ్రో చేవా రెవరురా. పాట అంతా ఒక ఎత్తు, మీరు సరిగా అది వేరే ఎత్తు మేడం. అసలు సూపర్, వెరీ గుడ్, బాగా పాడారు. థ్యాంక్ యూ. డైస్ మీదే. 1000 రూపాయలు రావాలని కోరుకుంటున్నాను. వేసేయండి. ఆ దేవుడిని తలుచుకొని ఒక్కసారి ఏమంటారు? దేవుడిని తలుచుకొని గట్టిగా సాయిరామ్ వేసేయండి. టాలెంట్ కుప్పలుగా ఉంది కాబట్టి వేసేటప్పుడు సాయిరాం ఆ దేవుడిని తెలుసుకున్నారు కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు మోసపోరు. 1000 రూపాయలు. భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిదీశా, శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేశా, నీలకంఠరా చాలి పొందరా కరుణతో ననుగనరా, నీలకంఠరా శైల మందిరా మొరవిని బదులినరా, నగజా మనోజ జగదీశ్వర బాలేందు శేఖర శంకర. బాబా మీరు ఏం చేస్తుంటారు? ఇంత అంటే క్లాసికల్ డాన్స్, క్లాసికల్ సింగింగ్. నేను స్టేజ్ ఆర్టిస్ట్. మీరు డ్రామాలు అవి వేస్తాను. ఓ, డ్రామాలు అంటే యాక్టింగ్ కూడా చేస్తున్నారు. నంది అవార్డు కూడా వచ్చింది. నంది అవార్డు. వావ్. నంది అవార్డు గ్రహీత మా షోకి రావడం ఇలా చాలా ఇన్స్పైరింగ్ ఉందండి మిమ్మల్ని చూస్తుంటే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అంటే ఇంత పెద్ద ఆర్టిస్ట్ ఇంత బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ఈ డబ్బు చిన్న రూపం ఆఫ్ థ్యాంక్స్ చెప్పడం, బట్ ఇది సరిపోదు. ఒక్క నిమిషం పట్టుకోండి. మీ టాలెంట్ కి నేను యాడ్ చేస్తున్నాను ఇంకో 1000 రూపీస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
తెలివి బాగా ఉందని నాకు. మేడం రండి, నాకు మీ దగ్గరనే తెలివి ఎక్కువ ఉంది అనిపిస్తుంది. మీ పేరు చెప్పండమ్మా. నా పేరు సత్య అండి. సత్య గారు, మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా, దానికి ఆన్సర్ మీరు చెప్పడానికి ట్రై చేయండి. ఎక్కువ శాతం వాళ్ళకి ఈ ఆన్సర్ తెలియదు, బట్ నేను హెల్ప్ చేస్తా. ఓకేనా? ఇది మన ఆడియన్స్ కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు అనమాట. ఓకే, మన ఈ చేతికి చాలా బలం ఉంటుంది. ప్రతి ఒక్కరి చేతికి చాలా బలం ఉంటుంది. ఈ చేతిలో ఉన్న బలం సగం బలం ఈ 5 ఏళ్లలో ఒక ఏలికి ఉంటదంట. అది ఏ ఏలికి ఉంటది? చిటికిన వేలు. చిటికిన వేలకి ఎక్కువ బలం ఉంటది, ఎందుకంటే మ్యారేజ్ చేసుకున్నాక భర్త భార్య చిటికిన వేలతో పట్టుకుని నడుస్తాం కాబట్టి దానికోసం ఎక్కువ బలం ఉంటుంది. ఎందుకు పిల్లలు చిటికిన వేలతో భర్తలు లాగుతుంటదా? భర్తలు లాగచ్చు, పిల్లలు లాగచ్చు. ఫైనల్ ఆన్సర్ చిటికిన వేలే. షూరా? షూర్. అయితే ఇప్పుడు ఈ చేతిలో వీకెస్ట్ లింక్ చిటికిన వేలే. బలం దీనికే ఉంటది, వీకెండ్ కూడా దీనికే ఉంటది. రైట్ ఆన్సర్. ఓకే, సెకండ్ క్వశ్చన్ టైం. అమ్మా మీ పేరు? నా పేరు నాగదేవి అండి. నాగదేవి గారు, ఈ ప్రపంచంలో ఎన్నో జీవులు ఉన్నాయి, నీటిలో కూడా ఎన్నో జీవులు ఉంటాయి. ఈ ప్రపంచంలో ఒక జీవి ఒక్క కన్ను మూసి పడుకుంటదంట. నీటి ఏనుగండి. నీటి ఏనుగా? నీటి ఏనుగు అంటే రైనోసరసా? పెద్దగా ఉంటది అదా? అవునండి. ఒక కన్ను మూసే పడుకుంటదా? అవునండి. ఎప్పుడైనా చూసారా? చూసాను, జూలో చూసినట్టు గుర్తు నాకు. అది రాంగ్ ఆన్సర్. ఇంకో ఆప్షన్ ఎవరికన్నా ఇంకొక గెస్ట్ రండి అమ్మా. ఫిష్. ఫిష్ నీటిలో ఉంటది అంటే ఫిష్ అని చెప్పినావు అన్ని. ఏ ఫిష్? డాల్ఫిన్. మీ పేరు? సుధా. రైట్ ఆన్సర్. Yes, so much. What talent do you have? Singing. సింగింగ్. మీ పేరు? నా నేమ్ రాధా. యాక్చువల్లీ మా హస్బెండ్ నేమ్ కూడా రవినే. నేను కూడా మీ ఆయన దగ్గర చాలా హ్యాండ్సమ్ ఉన్నాను అంటారు. అయితే అంటే మా ఆయన గారు ఎక్కువ హ్యాండ్సమ్ ఉన్నారు. వండుతున్నట్టుంది. పాడు. అంటే ఆయన షో చూస్తారండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఆయన ఇప్పుడు మీ మనసులో మాట నాకు అర్థమైంది. ఓకే, టీవీలో వస్తుంది కాబట్టి నువ్వు హ్యాండ్సమ్ ఉన్నావు, లేకపోతే నీకంటే నేనే అంట. పాడమ్మా ఇప్పుడు. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రతిష్ఠాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గణేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. వెరీ గుడ్. వెళ్ళిపో, డైస్ తీసుకో. ఈ రోజు మాత్రం దేవుణ్ణి తలుచుకుంటే 1000 రూపాయలు వస్తున్నాయిరా. కంగ్రాచులేషన్. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ ఆడడానికి మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మ్యూజిక్. నా చేతిలో ఒక 10 షటిల్ కాక్స్ ఉన్నాయి అండ్ కింద థర్మోకాల్ షీట్స్ ఉన్నాయి. మీరు రింగ్ మీద నిల్చొని ఈ షటిల్ కాక్ ని అలా వేస్తే అవి అలా అతుక్కోవాలన్నమాట. ఈ లైన్ యూతల ఇటువైపు ఉన్న థర్మోకోల్కి అతుక్కుందనుకో 50 పాయింట్లు, ఆ లైన్ దాటి ఆ థర్మోకోల్కి అతుక్కుందంటే 100 పాయింట్లు. ఏ ముగ్గురు కలిసి ఎక్కువ పాయింట్లు స్కోర్ చేస్తారో వాళ్ళ విన్నర్. సో ఫస్ట్ మీతో ఆడుతున్నాం. యువర్ టైం స్టార్ట్ నౌ. ప్లస్ 250 200 పాయింట్.
మీ టార్గెట్ 250 points. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దూసుకొచ్చే ఫ్లయింగ్ కిస్సు ఓ నిప్పులాగా నన్ను తాకి పెంచన్ పల్సు అది ఒంటిలోని చేసి నల్లరి నీకేం తెలుసు ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో 50, 100, 150. మీకు 100 కావాలి గెలవాలంటే, లేకపోతే వీళ్ళే గెలుస్తారు. 3 chances each. All the best. Go for it. షేపు ముందు సరిపోరే ఏ మోడల్స్ గెలిగేసి నాకు దానితోటి నా ఛానల్స్ నీ సోపు ఎంత సైకోనో నీకేం తెలుసు. Congratulations, round winner. Congratulations, 3000 రూపాయలు. ఐశ్వర్య బియ్యం తరపు నుంచి కాకినాడ మహిళలకి గిఫ్ట్ హ్యాంపర్. అదనమాట సూపర్ ఎపిసోడ్ కమ్స్ టు ఎండ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అందులో కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు.